నామకృతి చేస్తున్నాం. మన ఆత్మీయ మేలు కొరకు దైవజనులు అందించిన దీవెనలను దేవుని వాక్యం మనకి అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు మనము పరమగీతాల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందామండి. మనకి ఉపవాస ప్రార్థనలు ముగించబోతూ ఉన్నాయి కాబట్టి మరి 6వ అధ్యాయం వరకు వివరణగా ఒక్కొక్క మాటని మనము ధ్యానించుకుంటూ వచ్చినాము. మరి ఈ యొక్క 7వ అధ్యాయానికి వచ్చేసరికి నేను క్లుప్తంగా ఆ అధ్యాయాన్ని 7, 8 అధ్యాయాలను ముగించాలి అని మరి ఇష్టపడుతూ ఉన్నాను. సో అంటే చాలా వరకు ఈ 7, 8 అధ్యాయాలు వచనాల్లో ఉన్నటువంటి అధ్యాయాల్లో ఉన్న మాటలు ఆల్మోస్ట్ మనము 6 అధ్యాయాలలో ధ్యానించినటువంటి చాలా పదాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నేను ఈ యొక్క 7వ అధ్యాయమును 8వ అధ్యాయాన్ని క్లుప్తంగా ఒక్క వచనముతో ఒక మెసేజ్తో నేను ముగించడానికి 2 అధ్యాయాలు ఇష్టపడుతూ ఉన్నాను. 7వ అధ్యాయంలో ప్రభు చిత్తం అయితే మరొక మెసేజ్ కూడా చెప్తాను. పుత్రదాత వృక్షము అనేటువంటి 13వ వచనము మీద కూడా నేను మీకు తెలియచేస్తాను ఈ వచనాన్ని కూడాను. మనము ఈరోజు అయితే 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, పరమగీతాల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె నున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని, నీ కుచములు ద్రాక్ష గెలల వలె నున్నవి. చూడండి, ఇక్కడ ప్రియుడు ఇక్కడ తన యొక్క ప్రియురాలని ఎలాగ పోల్చుచూ ఉన్నాడు అంటే సంఘాన్ని తాళవృక్షం అంత తిన్నని దానవు అని ఇక్కడ ప్రియుడు తన ప్రియురాలని సంబోధిస్తూ ఉండటాన్ని మనము పోల్చటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి తిన్నగా ఉన్నావు అంటే ఏంటంటే ఓడిపోలేదు లేక పడిపోలేదు అని అర్థం అండి. ఏంటండి? ఓడిపోలేదు లేక పడిపోలేదు అని అర్థం వస్తుంది. ఇక ఈ తాళ వృక్షాన్ని గనక మనము చూసుకుంటే ఈ తాళ వృక్షము అంటే జనరల్గా కొబ్బరి చెట్టు మన చర్చిలోనే ఉంది ఒకటి కదా. ఈ కొబ్బరి చెట్టు, ఈత చెట్టు, లేకపోతే తాటి చెట్టు, ఈ చెట్లు జాతులన్నిటిని ఇట్లాంటి చెట్లన్నిటినీ కూడాను తాళ వృక్షములు అని పిలుస్తారు. తాళ వృక్షము అంటారు, అనగా తాటి చెట్టు. ఈరోజు దేవుని సంఘాన్ని ప్రియుడైనటువంటి యేసు అంటున్నాడు, నీవు తిన్నని దానవు అంటున్నాడు. హల్లెలూయా. ఎలాంటి వారమంట? తిన్నని వారము. ఈ తాళ వృక్షములాగా తిన్నని దానవు అంటూ ఉన్నాడు. మరి ఈ యొక్క తాటి చెట్టులో గనక మనము లక్షణాలని చూస్తే ఈ చెట్టు జనరల్గా 3 లక్షణాలని నేను మీకు తెలియచేస్తాను. ఈ చెట్టులో ఒకటి, ఈ చెట్టు చాలా అందంగా ఉంటుంది చూస్తానికి. అవునా కదా? దూరంగా మనం చాలాసార్లు స్నాప్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. తాటి చెట్టు దూరంగా చూస్తాం, పైన ఆకులు సింగిల్గా పొడవుగా చాలా పొలాలలో చాలా చక్కగా ఎదుగుతా అట్లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. ఒక మనిషి ఆ తాడి చెట్టుని ఇట్లా ఎక్కుతూ ఉన్నటువంటి ఒక ఫోటో, అట్లా చాలా ఫొటోస్ తీసుకుంటాం. ఎందుకంటే ఆ చెట్టు చాలా అందంగా ఉంటుంది చూడడానికి. రెండవది, అది చాలా బలము గలది. ఏంటిదంట? చాలా బలము కలిగింది. మూడవది, ఆ చెట్టు ఉపయోగకరమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. మరి మొట్టమొదటిగా ఈ చెట్టులో ఉన్న లక్షణాలని, ఈ 3 లక్షణాలని ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క లక్షణాలని మనం చూస్తే నెంబర్ 1, ఇది చాలా అందముగా ఉంటుంది, చక్కగా తిన్నగా నిలబడి అందంగా ఉంటూ ఉన్నది, చక్కగా నిలబడి ఉంటున్నది. అవును ప్రియ సంగమా, మరి ఈ చెట్టులాగా ఈ తాటి చెట్టు ఎలాగైతే తిన్నగా ఉంటుందో, చక్కగా పొడవుగా ఉంటుందో, మనము కూడా చాలా చక్కగా అందముగా భక్తి జీవితంలో తిన్నగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చాలామంది భక్తి జీవితం ఎలాగుంటుందంటే తిన్నగా ఉండలేరు. వీళ్ళు గురిగా కూర్చోలేరు. ఒక వారం వస్తే ఒక వారం కనపడరు. మొదటి దినాల్లో వీళ్ళ భక్తి జీవితం ప్రారంభ దినాల్లో చాలా బాగుంటుంది. చక్కగా పాటలు పాడతారు, వాక్యాలు చదువుతారు, సాక్ష్యాలు చెప్తారు, పరిచర్య చేస్తామంటారు, పరిచర్యకు వస్తారు, చాలా బలంగా ఉన్నట్టు చాలా సపోర్ట్గా ఉంటూ ఉంటారు. కానీ
ఏమవుతుంది, కొన్ని దినాలు పోను ఏమైపోతారంటే వీళ్ళు పడిపోతారు. ఆత్మీయంగా ఏమైపోతారు, పడిపోతారు. అంటే వీళ్ళు తిన్నగా దేవుని సన్నిధిలో ఏమవ్వలేరు, నిలబడలేరు. ఎవరు దేవుని దృష్టిలో అందముగా కనపడతారు అంటే తిన్నగా అనగా స్థిరముగా నిలబడినటువంటి వారు మాత్రమే ప్రభువు దృష్టిలో చక్కని వారిగా మనం చూస్తూ ఉంటాం. మంచి చీర కట్టుకొని, మంచి డ్రెస్ వేసుకొని, మనకున్నటువంటి ఆభరణాలు ధరించి వచ్చి అందంగా కనిపించటం కాదండి. అలానే చక్కగా నిలబడ్డాం, మేము బాగున్నాం కదా, క్రమంగా ఉన్నాం కదా, ఇదిగో మేము బయటికి వెళ్ళట్లేదు, వచ్చిన వాళ్ళు ఇలానే ఉంటున్నాం అంటున్నాం. కాదు 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 నీ భక్తి జీవితంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి నీ భక్తి అనేది ఎలాగా ఉండాలి అంటే ఆఖరి వరకు కూడా నీ భక్తి తిన్నగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎలా ఉండాలంటే మన భక్తి తిన్నగా ఉండాలని మరి దేవుడు మన విషయంలో కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఎన్ని సమస్యలు నీ జీవితంలో వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు నీ జీవితంలోకి వచ్చినా, ఎన్ని అప్పులు నిన్ను పట్టి పీడిస్తున్నా కూడా నీవు మాత్రము చక్కగా దేవుని సన్నిధిలో నిలబడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎలాగా అంటే ఈ తాళ వృక్షము వల్లే చక్కగా అందంగా స్ట్రైట్గా నువ్వు నిలబడాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి భక్తిలో మనం ఎలా నిలబడతాం అని మనం చూసుకుంటే ఎహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో ఒక స్వరము మాట్లాడిన వాని స్వరము నేను వింటిని అంటున్నాడు. ప్రియ సంగమా, నిలవబడవలసినటువంటి పని నీది. నువ్వు తిన్నగా చక్కగా లోటుపాటు లేకుండా క్రమముగా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో నిలవబడవలసిన పని నీది. కార్యము చేసే పని ఎవరిది? దేవునిది. కార్యము దేవుడు చేస్తాడు. నువ్వు నిలబడు ఫస్ట్ దేవుని సన్నిధిలో. ఈ తాళవృక్షము వలె నువ్వు తిన్నగా దేవుని కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు నిలబడు. నిలబడటం నీ వంతు, కార్యము చేసేది ఎవరంట? దేవుని వంతు. దేవుడు మనకి కార్యము చేస్తాడు. ఎలా నిలబడాలి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చక్కగా అనగా దోషము లేకుండా. హల్లెలూయా. ఏమి లేకుండా? దోషము లేకుండా నిలబడాలి దేవుని సన్నిధిలో. అంటే మేము చాలా అవి వచ్చినాయండి, ఇవి వచ్చినాయి, మేము కూడా ఇలా నిలబడ్డాం, అలా నిలబడ్డాం అంటావు. కరెక్టే, నిలబడ్డావు. కానీ నీ అంతరంగంలో ఉన్న దోషము, నీ అంతరంగంలో దాగి ఉన్న పాపమును ఎవరికి ఇస్తున్నావు? ఆ పాపమును నీవు విడిచిపెట్టట్లేదు కదా సంగమా. ఈరోజు తన ప్రియురాలతో చెప్తూ ఉన్నాడు, దోషము లేనిదానిగా నీవు తాళ వృక్షము వలె తిన్నగా నీవు ఉన్నావు, నీలో దోషము కనపడట్లా, నిటారుగా నువ్వు అందముగా నిలబడి ఉన్నావు అంటున్నాడు తన ప్రియురాలిని. సంగమా, ఈరోజు నువ్వు ఎలా నిలబడుతూ ఉన్నావు? దోషము లేనిదానిగా నువ్వు నిలబడినప్పుడు కార్యము నీ జీవితంలో ప్రభువు చేస్తాడు కార్యాలు. ప్రియ సంగమా, ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను, చూడండి, పరిశుద్ధముగా నిలవబెట్టుట కొరకు క్రీస్తు తన రక్తాన్నే ఇచ్చాడు. సంఘము దేవుని ఎదుట ఎలాగ నిలబడాలంటండి? మచ్చైనను మడతైనను లేనిదిగా పరిశుద్ధముగా పవిత్రంగా దేవుని ఎదుట నిలబడాలి. అనగా దోషము లేనిదిగా నిలబడాలి. దోషము లేనిదిగా నువ్వు నిలబడాలి. ప్రియ సంగమా, ఒక్కసారి పరిశీలన చేసుకో. అపవాది నీ మీద నేరారోపణ చేసే విధంగా నీ భక్తి ఉంటూ ఉన్నదేమో. దేవుని దగ్గర నిలబడలేకపోతున్నావేమో, చిన్న చిన్న విషయాల్లో తొట్టిల్లిపోతున్నావేమో, పడిపోతూ ఉన్నావేమో, నోటి మాట విషయములో, చూపుల విషయములో గబుక్కున పొరపాట్లు జరుగుతూ తోలనాడి మాట్లాడుతూ తొట్టిల్లిపోతూ ఉన్నావేమో. సంగమా, పరిశీలన చేసుకో ఈరోజు. ఎందుకంటే ప్రియుడైన యేసు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధపరచబడిన వారమే మనం జీవించాలి. పరిశుద్ధులుగా ఉండుటకి మనం పిలువబడ్డామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తున్నాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డామంట మనం? ఎలా నిలవబడ్డానికి పిలువబడ్డామంట మనం? సంగమా,
పరిశుద్ధులుగా నిలవబడాలి, పరిశుద్ధులుగా నిలవబడాలి. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావంటే నీ గురించి అందరు నోటెడ్ చేస్తారని గుర్తుపెట్టుకో. నువ్వు అందరి దృష్టిలోనికి వెళ్ళిపోతావు, అందరి దృష్టిలోనికి వెళ్ళిపోతావు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నీ స్టేటస్లు ఎలా ఉన్నాయి? నీ మాట తీరు ఎలా ఉంటున్నాయి? నీ యొక్క పిక్చర్లు ఏం పెట్టుకుంటూ ఉన్నావు? ఎలాంటివి నువ్వు ఫాలో అవుతూ ఉన్నావో పరిశీలన చేసుకో. ఇలాంటివి ఇప్పుడు ఈరోజు యవనస్తులే కాదు, పెళ్ళైన వారు సైతము, ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు సైతము, చదువు రానోళ్ళు సైతం కూడా వాటిని ఫాలో అయిపోతూ ఉన్నారు. ఒక పరిశుద్ధత లేదు, ఒక పరిశుద్ధమైన జీవితం లేదు. ఈరోజు సంగమాని జీవితం నువ్వు ఎందుకు పిలువబడ్డావో తెలుసా? ఎందుకు క్రీస్తు యేసు తన రక్తము చేత కడిగి నిన్ను నిలవబెట్టాడో తెలుసా? సంఘములో నువ్వు పరిశుద్ధంగా జీవించుట కోసం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా నిలబడిన వ్యక్తి మన యోబు గారు. నిటారుగా నమ్మకంగా నిలవబడ్డాడు. యోబు గారి గురించి సాక్ష్యము దేవుడే ఇస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము యోబు గ్రంథంలో 2వ అధ్యాయములో 1 వచనము 3వ వచనములో చూస్తాము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. సంగమా, దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఎంత చక్కగా నా కోసం నిలబడ్డాడో తెలుసా యోబు? ఎంత యథార్థంగా నిలబడ్డాడో తెలుసా? ఎంత నీతిగా నిలబడినాడో తెలుసా? ఎంత పరిశుద్ధంగా నిలబడినాడో తెలుసా? నా కొరకు తన జీవితాన్ని ఎంత త్యాగము చేసుకొని నిలబడినాడో తెలుసా? ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యము? దేవుడే చెప్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, నీ సాక్ష్యం ఎలాగా ఉన్నది? యోబు గురించి ఇది దేవుడిచ్చిన సాక్ష్యం. తిన్నగా నిలబడినాడు కాబట్టే యోబుని దేవుడు దీవించినాడండి. మరలా పోగొట్టుకున్నా కూడా, తీసివేసినా కూడా అపవాది యోబు దగ్గర నుంచి మరలా తిరిగి 2 ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చాడు. కారణం, యోబు నీతిగా నిలబడ్డాడు, యథార్థముగా నిలబడ్డాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని అన్నాడే కానీ మరొకటి మాట మాట్లాడలేదంతే. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు తిన్నగా నిలబడకపోతే, దేవుని కొరకు నిలబడవలసిన సమయంలో, దేవుని కొరకు ప్రయాసపడవలసిన సమయంలో, దేవుని కొరకు ప్రాకులాడవలసిన సమయంలో ప్రాకులాడకుండా, దేవుని కొరకు కష్టపడవలసిన సమయంలో కష్టపడకుండా, ఆ తరువాత నీకు వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సామెతల గ్రంథం 1వ అధ్యాయము చూడండి. నువ్వు నిలబడకపోతే దేవుని కోసం, నీవు దేవుణ్ణి ప్రేమించకపోతే, పరిశుద్ధంగా దేవుని కొరకు నువ్వు నిలబడకపోతే ఆయన అంటున్నాడు. 1వ అధ్యాయము 25, 26 వచనాలని చదువుదాం. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను చెప్పిన బోధ ఏదియు మీరు వినక త్రోసివేసితిరి. గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను. ఎవరు అంటున్నారండి? దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు తిన్నగా నిలబడట్లా. ప్రభువు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా నీ తిన్నని మార్గాన్ని విడిచిపెడుతున్నావు. బిలాము తిన్నని మార్గాన్ని విడిచిపెట్టినట్టు విడిచిపెట్టేస్తూ ఉన్నావు. ఈరోజు దేవుడు నిన్ను తిన్నగా నిటారుగా నిలవడమని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దోషము లేని దానిగా నువ్వు నిలబడు. నువ్వు నిలబడకపోతే నీకు అపాయము కలిగినప్పుడు నేనేం చేస్తాను? నిన్ను చూసి నవ్వుతాను అంటున్నాడు. నేను నవ్వుతాను, నిన్ను చూసి నేను నవ్వుతాను. ఏమండి, అవ్వ తిన్నగా నిలబడిందా? దేవుడు సృష్టించి ఎక్కడ పెట్టాడు? ఆదాము తోటలో నిలబెట్టాడు. ఆదికాండం 3:13 చూస్తాం. అవ్వ తిన్నగా నిలబడలేకపోయింది కదా. ఎవరు మోసం చేశారు? అందుకే ఎవరు వచ్చి మోసం చేశారు? సర్పం మోసగించిందని సాకులు స్టార్ట్ చేసింది నిలబడకపోగా. వీళ్ళు నిలబడరు పరిశుద్ధంగా. వీళ్ళు నిలబడకపోగా ఆ ఇతరుల మీద దోషాలు వేసేస్తారు, అంటే ఇతరుల మీద తోసేస్తారు. ఈ అవ్వలు భర్త మీదో, భార్య మీదో, పక్కనోళ్ళ మీదో, ఇరుగు పొరుగు వారి మీదో, పిల్లల మీదో, ఎవరో ఒకళ్ళ మీద మేము రాకపోవటానికి కారణం, మేము ఎదగపోవటానికి కారణం, మేము నిలబడలేకపోవటానికి కారణం ఈ అమ్మాయేనండి, మా ఆయనేనండి, మా ఆవిడేనండి, మా పిల్లలేనండి, మా సంఘంలో అండి, ఇట్లా అండి అని చెప్తూ ఉంటారు. నువ్వు సాకులు, నువ్వు నిలబడు. నువ్వు కరెక్ట్గా దోషం లేకుండా నిలబడిన వారికి రాళ్ల దెబ్బలు తప్పవు. యోబు గారు నిలబడ్డారు. యోబు గారికి రాళ్ల దెబ్బలు పడలేదా? అపవాది జల్లించలేదా? వెళ్ళి
జల్లించిందా లేదా? పండిన చెట్టుకి ఆ పండినటువంటి ఫలాలకి నువ్వు రాయేసి కొట్టి లాక్కుంటావా? పచ్చిగా పిందెలుగా ఉన్న వాటిని కోస్తావా వెళ్ళి? చెప్పండి, గట్టిగా చెప్పాలి అమ్మా. ఏ పండుగకి రాయి దెబ్బలు పడతాయి చెప్పండి? నువ్వు నిలబడినప్పుడు మరి నీకు కట్టుగా ఎవరు కొడతారు? రాళ్ళు నీకే పడతాయి దెబ్బలు, నిన్నే నిందిస్తారు. పరిచర్య చేసేవాళ్ళని నిందిస్తారు, వాక్యం వచ్చి చెప్పేవాళ్ళని నిందిస్తారు, నడిపించే వాళ్ళని నిందిస్తారు, ఆరాధన చేసేవాళ్ళని నిందిస్తారు. వాళ్ళలా వీళ్ళిలా, వాళ్ళు అలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా చెప్తున్నారు, ఆయన వాక్యం సరిగ్గా చెప్పట్లేదు, ఆయన సరిగ్గా నిలబడట్లేదు, వాక్యం ఇట్లాంటి ఏంటంటే ఉంటూ ఉంటాయి, చాలా వస్తూ ఉంటాయి. ప్రియ సంగమా, ఎందుకు అంటే నువ్వు నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నావు, దేవుని కోసం నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ప్రయాసపడుతున్నావు, అందుకే నీ జీవితంలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ వాటికి మనం ఏం చేయకూడదంట? భయపడకూడదు, భయపడి వెనుక తీయకూడదు. ఈరోజు ఏదన్నా విషయం చెప్పినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? సరి చేసుకోవడానికి. ఎందుకులే రావులే అనకూడదు. ఏందమ్మా అంత లేట్గా వస్తున్నావు, అట్లా రాకూడదు అని అంటే, ఇక నుంచి రానులేండి, ఆలస్యం అయితే మానేస్తాలే చర్చి అనకూడదు. ఆలస్యం కాకుండా ఉండడానికి మనం ఏం చేసుకోవాలి? ప్రయత్నం చేయాలి. ఏందమ్మా అట్లా చేసావేంది, అట్లా చేయకూడదు కదా, అలా మడి చేయకూడదమ్మా, అట్లా పెట్టకూడదమ్మా, సరిగ్గా ఇక నుంచి నేను మడతేయంలేండి, ఇక నుంచి నేను ఓడవనులేండి చర్చి అనకూడదు. క్రమంగా చేయడానికి ఏం చేయాలి? మనము ప్రయత్నం చేయాలి. అంతేకాని నేను చేయనులేండి, ఇంకొద్దులే, నేను చేస్తుంటే వంక పెడుతున్నారులే, నేను పాటలు పెడుతుంటే వంక పెడుతున్నారు, నేను నడిపిస్తుంటే వంక పెడుతున్నారు, నేను వాక్యం చెప్తుంటే వంక పెడుతున్నారులేండి, వద్దులేండి, మేము ఇంక నుంచి చెప్పంలేండి అనకూడదు. ఏం చేయాలంట? ఇంకా ప్రయాసపడాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా జాగ్రత్తగా ప్రభు పని చేయటానికి నేర్చుకుంటూ మనము నిలబడేవారిగా ఉందుముగాక. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యము, ఆదాము తిన్నగా నిలబడలేకపోయిందండి. దేవుని కొరకు తిన్నగా నిలబడినటువంటి యోసేపులు, దానియేలు ప్రకాశించారంట. ఒక వెలుగు వెలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని కొరకు నువ్వు నిలబడాలి, అందముగా నిటారుగా నిలబడుట అనగా అందముగా. రెండవ లక్షణాన్ని చెప్తున్నాను, ఈ తాళ వృక్షంలో ఉన్నటువంటి రెండవ లక్షణాన్ని మనం చదువుకుందాం. ఇది ఎలా ఉంటుందంటే చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు మామూలు చెట్లు కొట్టినట్టు ఆ చెట్టును కొట్టగలమా? కొట్టలేం. ఎంత తుఫాన్లు వచ్చినా, ఏది వచ్చినా కూడా అది ఏమవ్వదంటే పడిపోదు. చిన్న చెట్లు, జామ చెట్లు, ఇలాంటి చెట్లు అన్నీ పడిపోతాయి. చూడండి, తాటి చెట్లు పడవు. మామూలుగా నేనైతే మా అమ్మ చెప్తూ ఉండేది, మేము ఉయ్యాళ్ళు ఊగేవాళ్ళం అనమాట. ఏ ఉయ్యాలు ఊగేదంటే మా అమ్మ తాటి చెట్టుకి వేసినటువంటి ఉయ్యాళ్ళు ఊగేదంట. అవి చాలా గట్టిగా ఉంటాయని తాటి చెట్లు కలిపి ఉయ్యాలు వేసేవాళ్ళంట. అంత స్ట్రాంగ్గా ఉంటాయంట అవి పడిపోవు. తాటి చెట్టు సామాన్యంగా పడిపోదు. ఎలాంటి తుఫాన్లు వచ్చినా కూడా, గాలులు వచ్చినా కూడా, బలమైన గాలులు వచ్చినా కూడా అది పడిపోదు. ఎందుకంటే ఇది చాలా బలంగా ఉంటుంది. దాని వేరులు చాలా లోతుకి లోపలికి ఉంటాయి, చాలా బలంగా లోపలికి ఉంటాయి, పడిపోవు. అవి చాలా బలాన్ని ఇస్తాయి. అది బలహీనమైన చెట్టు కాదు. మొన్న మా ఇంటికాడ పెద్దది జామ చెట్టు పెరిగింది, పెద్ద జామ చెట్టు, చాలా పెద్దదయ్యింది, చాలా పెద్దదైపోయింది బయట. అయితే ఆ కొమ్మలు కొంచెం అడ్డొస్తూ ఉండంటే ఆ చెట్టుని కొద్దిగా తీసేసేద్దాం అనుకొని మన చర్చిలో ఉన్న యవన తమ్ముళ్ళకి కొంచెం ఆ చెట్టు కొద్దిగా తీయండి నాన్న అన్నాం. అంతే ఆ చెట్టుని ఇట్ట పట్టుకొని వాళ్ళు ఇట్ట తోశారు, వేర్లతో సహా పైకి వచ్చేసింది. వేర్లతో సహా అదేమొచ్చేసింది, చెట్టు పైకి వచ్చేసింది. జస్ట్ ఇట్లా నెట్టారు ఇద్దరు యవనస్తులు కలిసి బలంగా కొంచెం ఒకసారి ఇట్లా అన్నారు ఆ చెట్టుని. అంతే, కత్తి వాడలేదు, ఏమీ వాడలేదు, చేత్తో ఇలా నెట్టారు. దేంతో సహా వచ్చింది? వేర్లతో సహా. పెద్ద చెట్టు అంటే అది బలముగా లేదు, దాని వేర్లు లోతుకి లేవు. చూడండి, ఈ తాళ వృక్షం అనగా తాటి చెట్టు చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది ఈ చెట్టు. దీన్ని మనం కదిలించలేం, ఇది పడిపోదు. ఒకసారి
నాకు ఈ తాటి చెట్టు అనగానే ఒక సందర్భం నాకు గుర్తొస్తూ ఉంది. నేను మారు మనసు పొందిన దినాల్లో విన్నాను. నేను సాల్మన్ నాయన అని LEF చర్చిలో దైవ సేవకులు సాల్మన్ గారు, మంచి సాక్ష్యం కలిగినటువంటి దైవజనులు, గొప్ప పరిచర్య చేసినటువంటి ప్రభు కోసం జీవించినటువంటి దైవజనులు. వారి పేరెత్తుటకు కూడా అర్హులము కాదు నేనైతే. అలాంటి గొప్ప దైవజనులు మారు మనసు పొందక ముందు ఈ సాల్మన్ నాయ్ గారు లోకంలో ఉండేవారంట. అయితే ఈ సాల్మన్ నాయ్ గారు చెప్పారు, ఒకడంట బాగా తాగి వస్తున్నాడు, నైట్ టైం వస్తుంటే అక్కడ అడ్డంగా వచ్చేసాడంట. అడ్డంగా వచ్చేసరికి తాగిన మత్తులో, రే నువ్వు అడ్డు తప్పుకోవా, నాకు నువ్వు ఎదురొస్తావా, తప్పుకోవా అని వాడితో రాత్రంతా ఫైట్ చేస్తూ ఉన్నాడు. రాత్రంతా ఫైట్ చేశాడు కానీ వాడు తప్పుకోలే. తెల్లారి నిశా దిగిన తర్వాత చూస్తే ఎవరితో ఫైట్ చేశాడో తెలుసా? తాటి చెట్టుతో ఫైట్ చేశాడంట. రాత్రంతా తాటి చెట్టుతో ఫైట్ చేశాడంట. ప్రియ సంగమా, ఈరోజు ఆ చెట్టు కదల్చపడదు. ఈరోజు ఒక దేవుని బిడ్డగా నీవు బలంగా ఉండాలి భక్తిలో. ఎవరు చిన్న మాటన టపక్కన వెళ్ళిపోయేటట్లు, బలహీనమైపోయేటట్లు ఉండకూడదు. మన భక్తి అంతము వరకు బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఎప్పుడు నీకు బలమో తెలుసా? నీ పరిశుద్ధత నీకు బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. నీ శాసనములు ఎన్నటికి తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చూడండి, నీ దేహమనే దేవుని ఆలయమునకు పరిశుద్ధతే బలము. ఈరోజు పరిశుద్ధంగా జీవించేవాడు దేనికి ఏమవ్వడు, భయపడ్డు. చూడండి, ఏదైనా తోటలో ప్రతిరోజు చల్లపూట యెహోవా దేవుడు వస్తుంటే కలుసుకోవడానికి ఇంకా రాలేదేంటి ఈరోజు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు భయపడిపోయి చెట్టు చాటుకి వెళ్ళిపోయి దాక్కున్నారు యెహోవా స్వరం విని. వారు ఏ రోజైతే, ఏ క్షణమైతే పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు వద్దు అన్న పని చేసి పాపమును చేశారో, అవిధేయులైపోయారో, అప్పుడు ఏమొచ్చేసింది? వాళ్ళ యొక్క హృదయంలో భయం వచ్చేసింది. వాళ్ళ హృదయంలోనికి భయం వచ్చేసింది. ప్రియ సంగమా, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ బలము పరిశుద్ధత. నీ పరిశుద్ధత. పాపము చేసేవాడు బలంగా నిలబడలేడు, బలంగా ఉండలేడు, బలము ఉండదు వాడి జీవితంలో. చిన్న దానికి తలకాయ వంచేసుకుంటాడు, తప్పించుకొని వెళ్ళిపోతారు, పారిపోతూ ఉంటారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో నాకు తెలీదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా ఎలాగుండండి? పరిశుద్ధులుగా జీవించండి. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండండి. నా బలము పరిశుద్ధత, దేవుని యొక్క బలము పరిశుద్ధత. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అంటున్నాడు. తప్పు చేయని వాడు భయపడ్డు. ఎందుకు అంటున్నారు, ఏంది మాట్లాడుతున్నారు అంటాడు. ధైర్యంగా మాట్లాడతాడు. ప్రియ సంగమా, ఈరోజు ఎలాగుంది నీ బలం? నీ బలము నీ పరిశుద్ధతలో ఉందని గుర్తెరిగావా? ఫిలిప్పీ 4:13 అంటాడు. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను. మనల్ని బలపరిచేవాడు ఆయనేనండి. ప్రియ సంగమా, నీ బలము 2 విషయాలు చెప్తా. నువ్వు బలం పొందుకోవాలంటే, ఒకటి పరిశుద్ధత, పాపం లేని జీవితం నీకు బలాన్ని ఇస్తుంది. 2వ విషయాన్ని మీకు తెలియచేస్తాను. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనము చూడండి. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఏమండి, బలం ఎక్కడి నుంచి వస్తుందంట? ఎవరిస్తున్నారు మనకి? ఆయన కృప. దేవుని కృపను బట్టి మనం ఏం పొందుకుంటున్నాము? బలం పొందుకుంటున్నాం ఆత్మీయంగా. పలుమార్లు నువ్వు పడిపోయినా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు తెలుసా? పలుమార్లు నువ్వు దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోతున్నా కూడా ఆయన కృప నిన్ను దినదినము ఏం చేస్తుందో తెలుసా? బలపరుస్తూ ఉన్నది. ఆయన కృప నిన్ను దినదినము బలపరుస్తూ ఉన్నది. ఈ కృపని నువ్వు ఎలా పొందుకుంటావో తెలుసా? ఆయన కృప, ఆయన యందు నమ్మిక ఉంచిన వారి మీద అంట దేవుని కృప ఆవరించుచున్నదంట. కీర్తనకారుడు చెప్తాడు 32:10 కృప నమ్మకముంచు వానిని కృప ఆవరించుచున్నది అని ఉంటుంది. ఎవరి మీద నమ్మకం? దేవుని మీద. ఆయన నమ్ముకున్న వారి మీద ఆయన కృప ఆవరిస్తుంది. కృప నీ మీద ఉంటే నువ్వు ఎలా ఉంటావు? బలంగా ఉంటావు. నువ్వు బలంగా ఉంటే అపవాదం ఏం చేయగలుగుతావు?
ఎదిరించగలుగుతావు. నీ మీదకి వచ్చే సమస్యల్ని, శోధనలు అన్నిటినీ కూడా నువ్వేం చేయగలుగుతావు? జయించగలుగుతావు. లేదంటే నువ్వు బలహీనరాలు అయిపోతావు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావో నాకు తెలియదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని అంటున్నాడు. ప్రభువు కృపను బట్టి ఏమవుతూ ఉన్నారు? బలపరచబడి సింహాల నోట నుండి తప్పించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. నెంబర్ 1, దేవుని యొక్క బలము నీ పరిశుద్ధత వల్ల వస్తుంది. 2వది, ఆయన కృపను బట్టి నువ్వు బలం పొందుకుంటున్నావు. 3వదిగా యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది. చూడండి, 40వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుతాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక వాళ్ళు పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అంటున్నాడు. అవును, మనం కూడా ఈ బలంగా ఉండాలి అంటే దేవుని కొరకు ఎదురు చూచు వారికి దేవుడు బలమిస్తున్నాడండి. ప్రియ సంగమా, ఈరోజు దేవుని మీద ఆధారపడు. దేవుడిచ్చే బలము నీకు ప్రతి విషయములో కాపుదలనిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. సంగమా, ఈరోజు జ్ఞాపకము చేసుకో. మంచిది. 3వ విషయాన్ని, తాళ వృక్షములో ఉన్నటువంటి 3వ విషయాన్ని, తాటి చెట్టులోది చూద్దాం. ఈ చెట్టులో ఉన్నటువంటి 3వ విషయం ఏంటంటే, ఈ తాటి చెట్టు ఈ పైనుంచి కింద వేర్లు వరకు కూడా అన్నీ ఉపయోగకరంగా ఉంటాయంట. హల్లెలూయా. ఏది తీసేయరు. ఈ తాటి చెట్టులో ఏది తీసిపడడానికి లేదు. తాటి చెట్టు వేరుతో మావి చేస్తారు. మావి అంటే వల తయారు చేస్తారు. దీంతో చేపలు పట్టుకుంటారు కదా, చేపలు పట్టుకుంటారు, తాళ్ళు తయారు చేస్తారు. మరి తాటి చెట్టు బద్దలని దూలాలుగా వాడతారు కదా. పల్లెటూరులో అయితే ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళటానికి, చిన్న కాలవలు దాటడానికి తాటి చెట్టు కొమ్మల్ని, బద్దల్ని ఏం చేస్తారంటే అవి అడ్డంగా వేస్తారు. తాటాకులు ఏం చేసుకుంటారు? పైన కప్పుకుంటాం. తాటాకులు పందిరి వేస్తాము కదా. ఈ తాటాకులతో పైన పందిర్లు వేస్తారు. ఆకులతోటి ఇల్లు కట్టుకుంటారు, చక్కగా పందిర్లు వేస్తారు. నేనైతే నా బాల్య దినం అంతా తాటాకులు ఇంట్లోనే ఉన్నా. హల్లెలూయా. బాల్యదినమే ఉందిలేండి, దేవుని సేవకు వచ్చేంత కొద్ది దినాల ముందు అనుకుంటలేండి. తర్వాత రేకుల షెడ్ ఒక 4-5 సంవత్సరాలు అంతే. దాదాపు మోస్ట్లీ 13 సంవత్సరాల వరకు నేను తాటాకుల ఇంట్లోనే ఉన్నాను. నాకు తెలిసి తాటాకుల ఇంట్లోనే ఉన్నాం. ప్రియ సంగమా, మరి అలానే దాని దాని కమ్మ తీసి నార కడతారు. అంతేకాదు తాటి ముంజికాయలు ఏం చేస్తారు? చాలా మంచిది అంటారు హెల్త్కి. తెలుసా? చిన్న కవరే 50 రూపాయలు 70 రూపాయలు అమ్ముతారు. ఒక 10 కూడా ఉండవు. చలవ అని తాటి ముంజులు తింటాం. అవి కాస్త పెద్ద అయిపోతే తాటి కాయలు కాల్చుకొని ఏం తింటారు? గుజ్జుతుంటారు. నా చిన్న పిల్లప్పుడు నేను తాటి చాప అని పిలిచేవాళ్ళం దాన్ని. మామూలుగా తాటి తాండ్ర కదా, దాన్ని తాండ్ర అంటాము. కానీ మా చిన్న పిల్లప్పుడు తాటి చాప అని పిలుస్తాం. తాటి చాప అంటే తాటి గుజ్జుతో కాల్చి తాటి చేపలని పోసి అమ్మేవాళ్ళు. ఇంత తాటి చేపలు చిన్నపిల్లలప్పుడు నేను తెగ కొనుక్కునేదాన్ని అండి. నా ఫేమస్ ఫుడ్ అది. అసలుకి అమ్మ 10 పైసలు ఇచ్చినా, పావలా ఇచ్చినా వెంటనే వెళ్ళిపోయి తాటి చేపలు కొనుక్కునేదాన్ని. తెగ దగ్గేవాళ్ళం, ఈ సీజన్లో తిని తెగ దగ్గేవాళ్ళం, జ్వరం కూడా తెచ్చుకునేవాళ్ళం. కానీ దాని రుచి అంత బాగుంటుంది. పల్చటి తాటి చేపలు ఉంటాయి, మందపు తాటి చేపలు ఉంటాయి. వాటిని మందపై తెచ్చుకొని పొరలు చీల్చుకొని నోట్లో పెట్టుకొని చీకి తినేవాళ్ళం. ఎంత రుచిగా ఉంటుందో. ఇప్పుడు తిందామన్నా ఇది దొరకట్లేదండి. ఇప్పుడు దొరకట్లా కదా, ఇప్పుడు దొరకట్లా. నాకు చాలా ఇష్టం అది. భలే తినేదాన్ని చిన్నపిల్లప్పుడు, తెగ తినేదాన్ని. అంటే టోటల్గా ఈ చెట్టులు ప్రతిదీ కూడా ఏమవుతుంది? ఉపయోగకరంగా ఉంది. కానీ ఇది పనికిరాదబ్బా అంటానికి ఆ చెట్టులో ఏదీ లేదు. ప్రియ సంగమా, మనం కూడా ఆత్మీయంగా ఇలా ఉపయోగకరంగా ఉండాలని నీ ప్రియుడు ఈరోజు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఉపయోగకరంగా జీవించాలి. నువ్వు పనికిరాని వాడవు అనేటువంటి ఆ యొక్క సాక్ష్యము నీ జీవితంలోనికి రాకూడదు. అబ్బా ఈ అబ్బాయి కొన్ని విషయాల్లో చేస్తాడబ్బా, కొన్ని విషయంలో సోమరుడు,
కొన్ని విషయంలో ముందుకు రాదబ్బా, కొన్ని విషయాల్లో వస్తుంది దేవుడికి, ఇట్లాంటి సాక్ష్యం పడకూడదు. నువ్వు అన్ని విషయములలో, ఏ విషయాలలో? అన్ని విషయాలలో ఉపయోగకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు అన్నిట్లో ఫలించాలంట. మంచి ఫలములు ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తానన్నాడు దేవుడు? నరికి అగ్నిలో పడవేస్తానన్నాడు. మత్తయి 7:19 ఉంటుంది. మత్తయి 7:19 మనం చూస్తాం. ఫలించని ప్రతి తీగను కూడా నరికి అవతల పడేస్తానని దేవుడు అన్నాడు. ప్రియ సంగమా, యోసేపుని తన తండ్రి కూడా దీవిస్తాడండి. ప్రియ సంగమా, ఈరోజు యోసేపును బట్టి ఐగుప్తీయుడంట దీవించబడ్డాడంట. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు, యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా ఫలము, అతని చేతిలో యెహోవా సఫలము చేయుననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు అతనికి కటాక్షము కలిగెను గనుక. చూడండి, యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుడు అనగా పొతిఫర్ ఏమయ్యాడంట? ఆశీర్వదించబడినాడు, దీవించబడినాడు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు అతనిని బట్టి తన ఇల్లంతా కూడా వర్ధిల్లినట్లుగా అతడు గ్రహించాడు. అన్యుడైనటువంటి వాడు, ఒక దేవుని బిడ్డ ఎక్కడుంటే ఆ ఇంట్లో ఏముండాలి? ఆశీర్వాదం. అంతే. నిన్ను బట్టి నీ పిల్లలు దీవించబడాలి. నువ్వు ఎక్కడుంటే ఎక్కడ ఆశీర్వాదం ఉండాలి. అదే ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకొంటిని అని లాబాను గారు అంటాడు. యాకోబును బట్టి దేవుడు ఏం చేశాడంట? లాబాన్ని ఆశీర్వదించాడు. వాస్తవంగా లాబాను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. తన ఇంట చాలా విగ్రహాలు ఉంటాయి. కానీ లాబాను అంతకంతకు ఆశీర్వదించబడతా వెళ్ళాడంట. కారణం ఎవరిని బట్టి అంటే యాకోబును బట్టి ఆశీర్వదించాడంట. యాకోబును బట్టి ఆశీర్వదించాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను పనికిరానులేండి సేవ చేయడానికి, నాది భక్తి కాదులేండి, నేను మంచిదాన్ని కాదులేండి, నేను మంచివాడిని కాదు, నేను ఇంకా అప్పుడే కాదులేండి, నాలో ఇంకా చిది ఉంది, నేను ఇలాగా అంటూ ఉంటాను. సమరయ స్త్రీ కూడా ఒకప్పుడు పాపములో ఉన్న స్త్రీనే. సమరయ స్త్రీ కూడా ఒకప్పుడు బలహీనురాలే. కానీ ప్రభువారు దర్శించిన తర్వాత యోహాను సువార్తలో చూస్తాం, 4వ అధ్యాయంలో 28, 29లో మనం చూస్తాం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆమె వేసే కానీ పాపము విడిచి అందరికీ సువార్త చెప్పింది. ఆ ఊరికి ఆమె ఎలా మారిపోయింది? ఆశీర్వాదకరంగా మారిపోయింది. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా దేవుడు ఆమెను మార్చేశాడు. ప్రియ సంగమా, ఈరోజు పాపాన్ని విడిచి తిన్నగా దేవుని కొరకు నిలవబడి బలముగా ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదకరముగా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత ఉపయోగకరంగా ఆ సమరయ స్త్రీ ఆ ఊరిలో వారికి మారిపోయిందండి. నువ్వెవరికి ఉపయోగకరంగా ఉంటున్నావు? నువ్వెవరికి ఆశీర్వాదంగా ఉంటున్నావు? పరిశీలన చేసుకో. ఈ తాటి చెట్టు వలె తిన్నగా నువ్వు నిలబడితే, ఈ తాటి చెట్టు వలె బలముగా నువ్వు ఉన్నప్పుడు, ఉపయోగకరంగా నువ్వు ఉన్నప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదాలు ఒక్క మాట చెప్పి నేను ముగించేసేస్తాను. నేను ముగింపులోనికి వెళ్ళిపోతాను. ఒక్క మాట నీకు వచ్చే ఆశీర్వాదాలు చెప్పి నేను ముగిస్తా. నువ్వు క్రీస్తు కొరకు తిన్నగా పరిశుద్ధంగా బలంగా నిలబడినప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదము చెప్పి నేను ముగిస్తా. యోబు గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి చదువుదాం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకొందువు. నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నువ్వు ధైర్యముగా ఉండువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా ఉంటావు. ఎవరికి భయపడవు. పడుకుందువు. అనేకులకు నీ దగ్గరకు వస్తారు. చాలు. చూడండి, 1 నువ్వు సంతోషిస్తావు. ఈ వచనాల్లో మనం చూసుకుంటే 1 నీవు సంతోషిస్తావు. 2 దేవుడు నిన్నేం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. నువ్వు స్థిరపడటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు.
నేను ఈ పని చేసి ఆ పని చేసి అలా స్థిరపడాలి ఇలా స్థిరపడాలి. కాదు. స్థిరపరచేవాడు ఎవరంట? దేవుడు. దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. 3, నీ దుర్దశ పోతుంది. నీకున్నటువంటి ఆ దుర్దశని దేవుడు తీసేస్తున్నాడు. 4, చీకటి నీ జీవితంలో ఉండదు, వెలుగు నీ జీవితంలో ఉదయిస్తూ ఉంటుంది. 5, నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ధైర్యముగా ఉంటావు. 6, సురక్షితంగా ఉంటావు. ఎలా ఉంటావు? సురక్షితంగా ఉంటావు. 7, నువ్వెవ్వరికీ భయపడవు, ఎవ్వరికి నువ్వు భయపడవు. 8, అనేకులు నీ దగ్గరికి వస్తారు కానీ అవసరాల కోసం నువ్వు వెళ్ళవు అనేకుల దగ్గరికి. నీ దగ్గరికి వస్తారు అందరూ. ఇవన్నీ కూడా నువ్వు తిన్నగా నిలబడినప్పుడు, తాళ వృక్షము వలె నువ్వు తిన్నగా నిలబడినప్పుడు కదండి. పరమగీతాల్లో చెప్పినాడు, ఏమని చెప్తున్నాడు? నీవు తాళ వృక్షం అంత తిన్నని దానవు, నీ కుచముల గెలల వలె ఉన్నవి. చూడండి ప్రియ సంగమా, నువ్వు తిన్నని దానవు, నువ్వు తిన్నగా ఉన్నప్పుడు ఎంత ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు నువ్వు తిన్నగా అనగా పరిశుద్ధముగా, మరి పాపము లేని దానిగా, పవిత్రముగా, బలముగా దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం మనకిస్తున్నాడో కదా. మరి నువ్వు ఈ తాళ వృక్షం వలె ఉంటావా, లేకపోతే చిన్న వర్షానికి పడిపోయే ఆ పిచ్చి మొక్కల్లాగా నీ బ్రతుకుని కట్టుకుంటావో పరిశీలన చేసుకోండి. ప్రభువైతే సంఘము తాళ వృక్షం వలె తిన్నగా ఉండాలని ప్రియుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. నీ విషయంలో నువ్వు ఎలాగుంటావో నువ్వు పరిశీలన చేసుకో. సంగమా, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ యొక్క కాల సమయంలో ఇదిగో తాళ వృక్షం అంత తిన్నని దానవు నీవు అని నాయన మీరు సెలవిస్తూ వచ్చారు. నా ప్రభా, అయా తాళ వృక్షము వలె తిన్నగా మేము నీ కోసం నిలబట్ట మాకు నేర్పించండి నాయన. అందముగా నిలబట్ట మాకు నేర్పించండి నాయన. చిన్న విషయాలకి నాయన పడిపోయే మనస్తత్వం ఉండనీయొద్దు. మొదటిలో మా భక్తి నాయన ఎంతో పరిచర్య చేసి ఎంతగానో నీ కొరకు పరిగెత్తి చివరిలో కొద్దిగా నేను పడిపోకూడదు మా ప్రభా. అంతం వరకు మేము నిలబడాలి నాయన. బలంగా అందంగా నిలబడాలి ప్రభా. సహాయం చేయండి. బలంగా మీకోసం మేము వాడబడాలి ప్రభా. బలహీనులుగా మేము ఉండకూడదు నాయన. బలహీనులుగా నాయన చచ్చిన వారి వల్లే మేము ఉండకూడదు, ఎండిపోయిన వారి వల్లే మేము ఉండకూడదు, ఫలాలు లేని వారిగా మేము ఉండకూడదు ప్రభా. సహాయం చేయండి. ఉపయోగకరంగా ఉన్నట్లుగా మేము అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అన్ని విషయాలలో ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. అప్పుడు మీరు మమ్మల్ని దీవిస్తున్నారు కదా, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు కదా. మేము పడిపోము నాయన, ధైర్యంగా ఉంటాం కదా నాయన. అయ్యా బలంగా ఉంటాం నాయన, స్థిరంగా మేము ఉంటున్నాం నా ప్రభా. అనేకులు మా దగ్గరికి వస్తున్నారు నాయన. అయ్యా మమ్మల్ని మీరు దీవిస్తున్నారు ప్రభా. అట్టి దీవెనలతో మమ్మల్ని నింపండి. ఈ తాళ వృక్షం వల్ల నీ కొరకు జీవించటానికి నాయన సంఘముగా మేము అందరము కూడా నా ప్రభా నీ సాక్షులుగా నిలబడదము గాక. అట్టి కృపలో మమ్మల్ని నడిపించి నాయన ఈ తాళ వృక్షం వల్ల నీ సన్నిధిలో నిలబడినట్లుగా, మేము కనబడినట్లుగా, బలపరచబడినట్లుగా మా ఆత్మలను నాయన నిలవపెట్టి మీ కృపతో నింపి సహాయం చేసి నడిపించమని సర్వశక్తి కలిగిన యేసయ్య అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.